హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది చికెన్ ప్రియులు ఉన్నారు. మాంసం ప్రియులలో చికెన్ ఎక్కువగా ఇష్టపడేవారే అధికంగా ఉంటారు. అయితే వీరికి ఇప్పుడు ఇది ఒక శుభవార్త అనవచ్చు, ఒక అశుభవార్త అని కూడా చెప్పవచ్చును. చూడండి, ఇంతవరకు మనం ఒక బ్రాయిలర్ కోడి పెరిగి పెద్దదై దాన్ని మనం తినడానికి 60 రోజుల సమయం పడుతుంది. అందుకే మనం ఎక్కువగా చికెన్ 60 అని అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు అది ఏమైందంటే 40 రోజులకే రెడీ అవుతుంది. దీనికి గల కారణం దానికి ఇచ్చేటువంటి మెడిసిన్ కానివ్వండి, ఇంజెక్షన్స్ వల్ల అది తొందరగా ఎదిగి దాదాపుగా 60 రోజులలో 2 కిలోలు పెరిగేటువంటి కోడి క్రమేపీ కాలం తగ్గించుకుంటూ వచ్చు కేవలం 38 నుంచి 40 రోజులకే అది మనకు కోయడానికి సిద్ధమవుతుంది. అయితే గ్యాట్ పేరెంట్ నుంచి ఉత్పత్తి అయ్యే గుడ్డు ద్వారా స్వల్పకాలిక బాయిలర్ గ్రేడ్ని పెంపకదారులు ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆమోదం కూడా ఉంటుంది. అయితే గ్యాట్ పేరెంట్ నుంచి గుడ్డుగా ఫ్యాక్టరీలో పిల్లగా తయారయ్యి పెంపకదారులకు అది చేరుతుంది. అయితే బాయిలర్ కోడి కోతకు వచ్చే కాలపరిమితిని శాస్త్రీయ ప్రక్రియగానే నిపుణులు పేర్కొంటారు. మరోవైపు కోడి బరువు పెరిగేందుకు మార్కెట్కు పంపే రోజుకు దాని రెక్కలో సిరంజిల ద్వారా వాటర్ ఎక్కించి ఆ ప్రక్రియకు కొన్ని చోట్ల జరుగుతుంటుంది. దీనివల్ల కోడి బలంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. సగటు 100 గ్రాముల బరువు పెరుగుతుంది. అయితే 60 రోజులకు కోతకు వచ్చే బ్రాయిలర్ పోలిస్తే 40 రోజులకే కోతకు వస్తుంటే దాని మాంసం రుచి ఎలా ఉంటుందో తెలియదు, కానీ దీనివల్ల కొత్త రకాల వ్యాధులు ఏమైనా వస్తాయేమో అని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపైన మీరు చికెన్ తినాలంటే కొంత ఆలోచించి తినాల్సిందే. ఫ్రెండ్స్, నా వీడియో అయినా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.